గడ్డకట్టే చలి ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ అక్కడ కేపీ భవిష్యత్తు కోసం కీలక చర్చలు ముగించుకుని వేల కోట్ల ఒప్పందాలతో రాష్ట్రానికి శుభవార్త మోసుకొచ్చిన యువనేత నారా లోకేష్ సరిగ్గా తన పుట్టినరోజు నాడే అమరావతి గడ్డపై అడుగుపెట్టారు. ఒకవైపు రాజకీయంగా పెరుగుతున్న గ్రాఫ్, మరోవైపు కుటుంబం నుంచి అందుతున్న అంచలంచలమైన మద్దతు. ఈ క్రమంలో నారా బ్రహ్మణి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నువ్వే నా బలం, నీ పక్కన నడవడం నా గర్వం అంటూ బ్రహ్మని రాసిన ప్రతి అక్షరం లోకేష్ పడుతున్న కష్టాన్ని, చేస్తున్న త్యాగాన్ని కళ్ళకట్టింది. నిశ్శబ్దంగా లోకేష్ సాగిస్తున్న ప్రజా పోరాటం వెనుక ఒక పటిష్టమైన కుటుంబ బలం ఉందని ఎక్స్ వేదికగా బ్రహ్మని సందేశం నిరూపించింది. లోకేష్ వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు ప్రతి అడుగులోనూ బ్రహ్మని ఒక ధైర్యంగా నిలుస్తున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ వేడుకలో అసలైన మాస్ వైబ్ జోడించారు నందమూరి బాలకృష్ణ. కేవలం మామగానే కాకుండా ఒక మార్గదర్శిగా లోకేష్ కు పవర్ఫుల్ విషెస్ తెలియజేశారు. తన అల్లుడు ప్రజాసేవలో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చంద్రబాబు బాలయ్యల బావా బామర్దుల అనుబంధం ఒకెత్తైతే తన కుమార్తెను లోకేష్ కిచ్చి చేసిన ఈ పెళ్లి బంధం నేడు రాజకీయాల్లోనూ ఒక బలమైన పునాదిగా మారింది. హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి వారసుడిగా బాలయ్య ఇచ్చిన ఆశీస్సులు క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన శుభాకాంక్షలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. భావితరాల కోసం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం లోకేష్ చేస్తున్న ప్లానింగ్ అద్భుతమంటూ పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సహృద్భావ వాతావరణం కల్పిస్తున్న లోకేష్ విజన్ సమాజ మార్పుకు దిక్సూచి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో వీరిద్దరి మధ్య ఉన్న సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి ఇంధనంలా మారుతుందన్న చర్చ కూడా మొదలైంది. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాలేదు, సేవలోనూ ఆదర్శంగా నిలిచాయి. తిరుమల కొండపై ఒక భారీ విరాళం రూపంలో అన్నదాన సేవకు శ్రీకారం చుట్టారు భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నప్రసాద వితరణ కోసం ఏకంగా 44 లక్షల రూపాయల విరాళాన్ని చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. మొత్తానికి అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా యువనేత పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేంజ్లో జరిగాయి.